మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధీనామ సంవత్సరంలో తులారాశి వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. వాళ్ళకి రాజ్యపూజ్యం, అవమానం, పరిహారాల గురించి ఒకసారి గురుగారిని అడుగుదాం. సో తులారాశి వారికి కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? తుల అంటే త్రాసు అని చెప్పడం ఇక్కడ జరుగుతుంది. అంటే ఇటు పక్కన అటు పక్కన ఎలాగైతే పసుపు కుంకుమ సౌభాగ్యం ఎలాగైతే వేస్తామో త్రాసు అని కొలబద్ద ప్రమాణం అన్నమాట. ఈ సంవత్సరం తులారాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. మరియు మేషంలో అంటే సప్తమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. కాబట్టి వారు అష్టమ స్థానంలోకి వృషభంలోకి వస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలోకి ఆ యొక్క తులారాశికి బృహస్పతి వచ్చినప్పుడు వారు బృహస్పతికి సంబంధించినటువంటి దైవ చింతనలో ఎప్పటికీ వారి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే గురు దత్తాత్రేయ స్వామి మరియు శివారాధన చేయడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎదుర్కొంటూ బయట వచ్చే అవకాశం మనకు ప్రస్తుతం వారికి కనబడుతుంది. అలాగే వారికి ఈ సంవత్సరము తులారాశి వారికి ఆదాయం 2 మాత్రమే కనబడుతుంది. ఖర్చు మాత్రం 8 రూపాయలు కనబడుతుంది. అయ్యా మరి ఆదాయం ఎక్కువ ఖర్చు ఎక్కువ కనబడుతుందంటే గత సంవత్సరం సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఈ సంవత్సరం వారు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అలాగే వారికి రాజపూజ్యము ఒక్కరు మాత్రమే గౌరవిస్తే 5గురు వారికి అవమానించేటటువంటి సంఖ్య ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి కనబడుతుంది. కాబట్టి వారు కూడా చాలా జాగ్రత్తగా వారి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ మరియు వారి యొక్క తల్లిదండ్రులను అలాగే గురువులను ఆచార్యుల యొక్క చెప్పేటటువంటి బాటను నడవాలని చెప్పేసి ఈ సంవత్సరం వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది.